హలో యూట్యూబ్, నా పేరు నిఖిల్. నేను ఈరోజు మీకు సోనీ వెగాస్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. నేను ఇప్పుడు సోనీ వెగాస్ 11 యూజ్ చేస్తున్నాను. ఇందులో సోనీ వెగాస్ ఇప్పుడు చాలామంది షార్ట్ ఫిలిం ఎడిటింగ్ కోసం వాడుతున్నారు, అలాగే ప్రొఫెషనల్స్ కూడా వాడతారు. ఈ మ్యారేజ్ ఎడిటింగ్కి ఎక్సెట్రా ఎక్సెట్రా. మనం సోనీ వెగాస్లో మన యొక్క క్యాప్చర్ చేసిన వీడియో నుంచి చాలా ఎఫెక్ట్స్ నుంచి ఇంకా చాలా బాగా యాడ్ చేసుకొని మనం మంచి అవుట్పుట్ తీసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందు మనం ఒక సెలెక్ట్ చేసుకోవాలి. ఒక మీడియా ఫైల్ ఇంపోర్ట్ చేసుకొని ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మధ్యలో మనకి కటింగ్స్ ఉంటే ఎలా చేసుకోవాలంటే ఎక్కడ కావాలో చేసుకుని అక్కడికి ఎస్ అనే బటన్ ప్రెస్ చేయాలి. మన కీబోర్డ్ ఎస్ ఉంటుందిగా, ఆ ఎస్ని ప్రెస్ చేయండి. అది ఇప్పుడు 2 పార్ట్లుగా వెళ్ళిపోతుంది. ఈ పార్ట్ల మధ్యలో మీరు టెక్స్ట్ కానీ ఎనీ ఎఫెక్ట్స్ కానీ వేసుకోవచ్చు. అది మీకు ఎలాగ తర్వాత చెప్తాను. ఇప్పుడు దీనికి డిఫాల్ట్గా వచ్చిన సౌండ్ కాకుండా మీరు మళ్ళీ కస్టమ్గా సౌండ్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఎక్కడికైతే కావాలో, ఏ పార్ట్ మీకు అయితే మీరు సౌండ్ వేయాలనుకుంటున్నారో ఆ పార్ట్ మీకు వచ్చేసి మళ్ళీ యూ అనే లెటర్ని ప్రెస్ చేయండి. వీటి విడిపోయాయి. దీన్ని డిలీట్ చేసేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఇలా మీరు మీ వీడియోని కట్ చేసుకోవచ్చు. కావాల్సిన పార్ట్ కట్ చేసుకొని మిగతాది డిలీట్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వచ్చేస్తే మనకి ఇక్కడ ట్రాన్సిషన్స్ అని ఉంటాయి. అవి ఎలా యూజ్ చేయాలంటూ నేను చెప్తాను. ఈ 2 వీడియోల మధ్య ఇలా ప్లేస్ చేయాలి. ఇలా ప్లేస్ చేసిన తర్వాత ట్రాన్సిషన్ ఎలా అప్లో అవుతుందంటే నేను చెప్తాను, చూడండి. ఇలా ట్రాన్సిషన్స్ అనేవి అప్లో అవుతాయి. వీడియో ఎఫెక్ట్స్ ఇవి ఎలా అంటే మళ్ళీ అసలు స్ప్రెడ్ చేస్తున్నాను. ఎస్ అనే లెటర్ ప్రెస్ చేశాను. మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ కావాలో చూసుకొని అది ఎక్కడ కావాలో తెచ్చుకొని అందులో వేస్తే ఇలా అయిపోతుంది. సరే, ఈ ఎఫెక్ట్ ఎందుకు అప్లై అయింది? ఇలా అప్లై అయిందండి. మనం తీసేయాలనుకుంటే ఇక్కడ గ్రీన్ బటన్ ఉంటుంది. ఆ గ్రీన్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ డిలీట్ ప్రీసెట్ దాన్ని ప్రెస్ చేస్తే అది వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇలా ఎక్స్ప్లోరర్కి వచ్చేసి ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇవి మీడియా జనరేటర్స్. డిఫాల్ట్గా సోనీ వెగాస్ వాళ్ళు మనకు కొంచెం ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇందులో టైటిల్స్ వచ్చేస్తే కొన్ని డిఫాల్ట్గా కొన్ని టైటిల్స్ ఉంటాయి అన్నమాట. వాటిని ఎలా అప్లోడ్ చేసుకోవాలో నేను చెప్పేదాన్ని. ఇందులో అప్లోడ్ చేసాం. మనకు కావాల్సింది ఇప్పుడు నేను డిఫాల్ట్గా కూడా టైప్ చేస్తున్నాను. మనకు కావాల్సిన కలర్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ చూసుకోండి. స్కేల్ చేసేసుకోండి. సోనీ వెగాస్ 10 లెవెల్లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే మనం ఇక్కడ టైప్ చేసింది స్క్రీన్ మీద డైరెక్ట్గా మనం పైకి కిందికి జరుపుకోవచ్చు అన్నమాట. ఇందులో టెక్స్ట్ కలర్ వచ్చేసి కలర్ ఇంకా మాట్లాడుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఫాంట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని ఇక్కడ షాడో అవుట్లైన్ అంటే ఇక్కడ కనబడుతుంది మనకు. ఇలా చూసి మేము
ఇలా మీరు మీ వీడియోని ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో. ఇలా మన డిఫాల్ట్గా సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ అయిన దాన్ని మనం ఎలా బయటికి తెచ్చుకోవాలంటే ఫైల్లోకి వెళ్ళేసి ఇందులో కొన్ని మీకు ఆప్షన్ చెప్తాను. రండి. సేవ్ అంటే ఇది ప్రాజెక్ట్ రూపంలో సేవ్ అవుతుంది. సేవ్ యాజ్ అంటే ఇంకొక ప్రాజెక్ట్ రూపంలో సేవ్ అవుతుంది. రెండర్ యాజ్ అంటే ఇప్పుడు మనం బయటికి అవుట్పుట్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల. ఈ ఇంపోర్ట్ ఎలా అంటే మన DVD నుంచి కానీ ఏదైనా రిమూవల్ డిస్క్ నుంచి కానీ క్యాసెట్ నుంచి DVC నుంచి కానీ డైరెక్ట్ సోనీ వెగాస్ సాఫ్ట్వేర్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. క్యాప్చర్ వీడియో ఈ ఆప్షన్ ఎలా అంటే మనం డైరెక్ట్గా ఇప్పుడు కొన్ని DVC కెమెరాలు అనేది హ్యాండీ క్యామ్స్లోని 1-2 కెమెరాలో ఉంటున్నాయి. వాటి కోసం ఆ కెమెరా దీన్ని కనెక్ట్ చేసేసి ఆ వీడియోని ఇలా క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మనకి యూస్ కావు. షేర్ అండ్ అప్లోడ్ టు యూట్యూబ్. ఇందులో ఇది కొట్టేసాక మీ యూట్యూబ్ యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టేసి మీ వీడియో కేటగిరీ ప్లస్ ట్యాగ్స్ అన్నీ ఇక్కడ వేసి డైరెక్ట్గా అదే యూట్యూబ్కి అప్లోడ్ అవుతాం అనమాట. ఇప్పుడు మనం చేసిన వీడియోని ఎలా రెండర్ చేసుకోవాలో చూద్దాం. ఫైల్లోకి వచ్చేసి రెండర్ యాజ్, మనం ఇక్కడికి వెళ్ళాలి డెస్టినేషన్ పెట్టేసుకొని టైప్ చేసేసుకుందాం న్యూ వీడియో. ఇందులో చాలా సోనీ వెగాస్ ఉంటాయి, చాలా ఫార్మాట్స్ ఉంటాయి అన్నమాట. నేను HDV 720x25p తీసుకుంటున్నాను. రెండర్ అంటున్నాను. ఇలా మనం చేసిందంతా రెండర్ అవుతుంది. ఇలా ఓపెన్ ఫోల్డర్ అంటే ఓపెన్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ దీన్ని ఓపెన్ చేస్తున్నాను. చూసాక ఇలా మన వీడియోని మనం ఎడిట్ కానీ ఏమైనా ఎఫెక్ట్స్ కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది నా ఫస్ట్ ట్యూటోరియల్ కాబట్టి మీకు ఓన్లీ ఓవర్వ్యూ చూపెట్టాను. ఇంకా నెక్స్ట్ ట్యూటోరియల్స్లో మీకు సోనీ వెగాస్ మరి ఇతర సాఫ్ట్వేర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఉంటే నా వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెట్టడానికి ట్రై చేస్తాను. మీకు సొల్యూషన్ ఒక ట్విట్టర్ రూపంలో ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నిఖిల్ బాబు సైనింగ్ అవుట్.